హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 18ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లోకి రాగానే హీరోయిన్ అయితే అడుగుతాడు కదా, నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు రూమ్లో కూర్చొని అని చెప్పి. ఆ మాటకి మన హీరోయిన్ అయితే చెప్తుంది, ఇదొక ట్రెండింగ్ సీక్రెట్, నేను ఎవరికి చెప్పకూడదు అని చెప్పి. ఆ మాటకి హీరో అయితే నవ్వుకుంటాడు, ఆహా సీక్రెటా అని చెప్పి. ఇక్కడ అలా మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి ఒక పర్సన్ అయితే వస్తాడు. అతని పేరు ఫెంగ్ అంట. అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అన్నమాట. ఇంకా హీరో దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా కాలమైంది కలిసి అని చెప్పి అనేసరికి హీరో కూడా నేను కూడా మిమ్మల్ని కలిసి చాలా కాలమైందని చెప్పి హీరోయిన్ అయితే పరిచయం చేస్తాడు. తిను జాంగ్షన్ టెక్నాలజీకి సంబంధించిన జనరల్ మేనేజర్ అండ్ తినే ఫౌండర్ కూడా. తిను 3D మెడికల్ ప్రింటర్ని అయితే ఇన్వైట్ చేస్తుందని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, మిస్టర్ ఫెంగ్, నేను మీ గురించి చాలా చదివాను, మీరు AI రోబోట్ డేటాబేస్ని బాగా రికవరీ చేస్తారని కూడా విన్నాను అని చెప్పి అనగానే హీరో అయితే అన్ని మాటలు తినకి ఎలా తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా హీరోకి అయితే అర్థమైపోతుంది అన్నమాట హీరోయిన్ ఏం ప్రిపేర్ అవుతుందా అని కూడా. ఇక్కడ మిస్టర్ ఫ్యాంగ్ అయితే సరే అయితే మీరిద్దరూ మాట్లాడుకోండి, నేనైతే వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయేసరికి హీరో అయితే అంటాడనమాట, ఆహా నాకు అర్థమైంది, నువ్వు ఇదేనా ప్రిపేర్ అయింది అందరి గురించి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, అవును గెస్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేనైతే తెలుసుకున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో కూడా ఇది కూడా మంచి పద్ధతే లే, నువ్వు ఫాస్ట్గానే తెలుసుకున్నావు, నిన్ను PR డిపార్ట్మెంట్లో పెట్టాలి అని చెప్పి అంటదన్నమాట. హీరోయిన్ అయితే ఇది కాంప్లిమెంట్ కింద తీసుకుంటానులే అని చెప్పి ఇక్కడ వెయిటర్స్కి ఫుడ్ అనేది ఆర్డర్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్ ని చూస్తాడు. ఇక్కడ మనకి లూలుని చూపిస్తారు. లూలు దగ్గరికి అయితే మింగ్ అయితే వస్తుందన్నమాట. లూలు అయితే మింగికి తన భారంతా చూపిస్తారు. ఇప్పుడే నేను సాంగ్ అనేది పాడబోతున్నాను, నువ్వు విను అని చెప్పి ఇక్కడ లూలు అనేసరికి మింగ్ కూడా సరే అంటది. ఇక్కడ లూలు అయితే సాంగ్ అనేది పాడుతూ ఉంటాడు కానీ లిరిక్స్ అనేవి మర్చిపోతాడనమాట. పాడిన లిరికే పాడుతూ ఉంటాడు. ఇంకా అలా సాంగ్ అంతా కూనీ చేసేస్తూ ఉంటాడనమాట లూలు అయితే. ఇదంతా చూసిన మింగ్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా లూలు అయితే అంటాడు, సరేలే నేనైతే ప్రొఫెషనల్ కాదు, నువ్వు మాత్రం ప్రొఫెషనల్లే కదా సింగింగ్లో, సరే నువ్వు వచ్చి పాడు నేనైతే వింటానని చెప్పి ఇక్కడ మింగ్ని అయితే అంటాడు. మింగ్ అయితే నేనా అనేసరికి పాడబ్బా పాడని చెప్పి అనేసరికి ఇక్కడ మింగ్ అయితే చాలా అంటే చాలా బాగా పాట అనేది పాడుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాట అయితే ఇక్కడ లూలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాడు. ఇక్కడ మింగ్ పాడిన పాటని అలా వింటూనే ఉంటాడనమాట. లూలు అయితే అంటాడు, నేను ఒప్పేసుకుంటున్నానులే, నేనైతే సరిగ్గా పాడలేను, నువ్వైతే ప్రొఫెషనల్ అని, నీకెందుకు పనికిరాను పాట విషయంలో అయితే అని చెప్పి అనేసరికి ఇక్కడ మింగ్ అయితే అంటది, ఎందుకు నువ్వు అలాగ అనుకుంటున్నావు, నువ్వు పాట సరిగ్గా పాడలేదు కానీ నువ్వు ర్యాపింగ్ అనేది చాలా బాగా చేయగలవు, నీ వాయిస్కి సంబంధించిన వరకు నువ్వు ర్యాప్ చేయొచ్చు కదా అని చెప్పి అంటది. ఇంకా అలాగనేసరికి అవును నువ్వు నా బార్లోకి వచ్చి సాంగ్ అనేది పాడొచ్చు కదా, అలా నీకు ఉద్యోగం ఉన్నట్టుంటుంది, నా బార్ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి అనగానే నేను ఆలోచిస్తున్నా అని చెప్పి వెనక్కి అయితే తిరుగుతుంది. అలా తిరిగేసరికి ఇక్కడ లూలు అయితే అలా చూస్తూనే ఉంటాడనమాట మింగిని. మనసులో అయితే ఇలా అనుకుంటాడు, ఎందుకురా నేను తిన్ని హేట్ చేస్తూ వచ్చాను, ఇంత అందంగా ఉందిరా ఏంట్రా ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇలా స్ట్రక్ అయిపోయేసరికి ఇక్కడ మింగ్ అయితే అంటదన్నమాట, లూ లూ ఉన్నావా, ఏమైంది, లూ బాగానే ఉన్నావు కదా నువ్వు అని చెప్పి అనేసరికి ఏం లేదు బాగానే ఉన్నాను, ఏదో ఆలోచించేస్తూ అలా ఉండిపోయాను తప్ప ఇంకేమీ లేదని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అనేసరికి తను కూడా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట లూతో అయితే. ఇక్కడ మనకి జాంగ్దీని అయితే చూపిస్తారు. జాంగ్దీ అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసరికి హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకోవడం అయితే చూస్తుందన్నమాట ఇక్కడ రెస్టారెంట్లో. ఇంకా చూసేసరికి జాంగ్దీకి ఫుల్ జెలసీగా అయితే అనిపిస్తుంది. ఇంకా అలా జెలసీగా అనిపించి వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఏమీ తెలియనట్టు. నేను అసలు అనుకోలేదు మీ ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారని, ముఖ్యంగా మిస్ జీ మీరు ఇక్కడ ఉంటారని అసలు అనుకోలే, ఇదంతా కోఇన్సిడెన్స్ అనుకుంటా అని చెప్పి అంటదన్నమాట. అలా హీరో పక్కనకి అయితే వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా హీరోతో ఇలా చెప్తుంది, నేను ఫ్లైట్ దిగిన వెంటనే ఇక్కడికే వచ్చాను, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావని, అందుకే ఫ్లైట్ దిగిన వెంటనే ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేసా, అయినా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాంగ్షన్ టెక్నాలజీకి కూడా ఇక్కడికి ఇన్విటేషన్ వస్తుందని, అయినా నీలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే ఎందుకు ఇన్విటేషన్ రాదు చెప్పు అని చెప్పి హీరోని అయితే అడుగుతుంది అనమాట. ఇలాంటి హై క్లాస్ ఇన్వెస్టర్స్ ఉంటే ఎవరికైనా ఇన్విటేషన్ రావడం సహజమే అని చెప్పి హీరోయిన్తో కూడా అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడనమాట, హీరోయిన్ కంపెనీకి ఆ మాత్రం క్యాపబిలిటీ అండ్ స్ట్రెంత్ అనేది ఉంది, నేను ఇన్విటేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఇన్విటేషన్ అనేది ఇచ్చారంటే ఆ క్యాపబిలిటీ ఉండడం వల్లే అని చెప్పి హీరో అయితే చెప్తాడు. ఆ మాటకి ఇక్కడ జాంగ్దీ అయితే హీరోయిన్తో చెప్తాదన్నమాట, నీకు తెలుసు కదా ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది ఉందని చెప్పి, మా కంపెనీ అయితే ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది చేస్తుంది, అది కూడా డాంగ్యాంగ్ మెడికల్ కేటగిరీలో, కానీ మీ ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది ఉందో లేదో నాకు తెలియదు, ఒకవేళ నీకు టైం ఉంటే మా ప్రాజెక్ట్ ఎక్స్పోను వచ్చి అయితే చూడొచ్చు, నువ్వు కూడా ఈ ప్రాజెక్ట్లో చాలా అంటే చాలా వర్క్ చేసావు కదా, అయినా నువ్వు ఎందుకు సడన్గా రిజైన్ చేసేసావో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు రిజైన్ చేసేసినప్పుడు నేను చాంగ్ అయితే చాలా ఫీల్ అయ్యాము అండ్ నీకు సారీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాము, నాకు ఇప్పటికీ తెలియట్లేదు నువ్వు ఎందుకు రిజైన్ చేసేసావో ఏంటో అని చెప్పి ఏమీ తెలియనట్టయితే హీరోయిన్తో అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది,
అక్కడ పరిస్థితులు అసలు బాగోవు. అండ్ ఇంకోటిది ఏంటంటే తప్పు చేసిన వాడిని ఉద్యోగం నుంచి తీసేసిన తప్పు చేయలేని వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తూనే ఉంటారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ అయినా కావాలన్నా, ఏ అవసరానికైనా ఒక బలి పశువు ఉండాలి కదా! అలా నన్నే బలి పశువు కింద వాడుకునేవారు. అలాంటి వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు అస్సలు బ్రతకలేరు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదనమాట. ఆ మాటకి జాంగ్రీ అయితే అంటది, బహుశా నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. నాకైతే ఏం అర్థం కావట్లా నువ్వు చెప్పిందైతే. ఇంకా మాట అయితే మార్చేస్తదనమాట. హీరోతో అయితే అంటది, నీకు గుర్తుందా నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా హోటల్‌ని, రెస్టారెంట్‌ని గాని సజెస్ట్ చేయను గాని నేను ఈ రెస్టారెంట్‌ని సజెస్ట్ చేశాను. నువ్వు ఇప్పటికీ మర్చిపోకుండా ఇక్కడికే వస్తున్నావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికే వస్తావని చెప్పి. అయినా ఫస్ట్‌లో నేను కూడా స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు తను నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. చాలా మందిని అయితే పరిచయం చేశాడు నాకిక్కడ. ఇప్పుడు హీరో పేరుతోనే అందరూ నన్నైతే గుర్తుపడతారు. హీరో పేరు చెప్తే చాలు అందరికీ నేనైతే గుర్తొస్తాను. నీకు గుర్తుందో లేదో నువ్వు హీరో పేరు చెప్పి ఇక్కడ 3D ప్రింటర్ అనేది కూడా తీసుకున్నావు కదా నీకు. అలానే ఇక్కడ కూడా అలాగే వచ్చావని అనుకుంటారేమో అందరూ అనగానే హీరోయిన్ అయితే చాలా కోపంగా ఉంటదనమాట. ఇంకా నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. నాకు అర్జెంట్ పని అయితే ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే జాంగ్రీ అయితే ఆపుతది. కానీ హీరో మాత్రం సరే నువ్వైతే వెళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతది. కానీ అక్కడే చీజో కూడా ఉంటాడనమాట. ఈ మాటలన్నీ ఇక్కడ చీజో అయితే వింటూనే ఉంటాడు. అలా చీజో అయితే జాంగ్రీని ఫాలో చేసుకుంటూ అయితే వస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసి ఉంటదనమాట. ఇంకా అప్పుడైతే ఇదంతా చూసిన జాంగ్రీ అయితే అంటది, నాకు ఇప్పటికీ తెలియక అడుగుతున్నాను, ఎందుకు నీకు ఈ ఫుడ్ ఐటమ్ అంటే అంత ఇష్టం? ఎప్పుడు చూడు ఈ హోటల్లో ఈ ఐటమ్ని నువ్వు ఆర్డర్ చేస్తూ ఉంటావు. ఈ హోటలే కాదు ఏ హోటల్ అయినా సరే అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే ఆ వెయిట్రెస్ని అయితే పిలుస్తాడనమాట. నాకు ఈ డిష్ అనేది ప్యాక్ చేయగలరా కొంచెం అని చెప్పి అడుగుతాడు. ఇంకా జాంగ్రీకి అయితే అర్థమైపోతుంది ఈ ఫుడ్ అనేది హీరోయిన్ కోసం అని చెప్పి. ఇంకా జాంగ్రీ కోసం ఒకటి కూడా ఆర్డర్ చేస్తాడనమాట వెయిట్రెస్కి అయితే చెప్పి. ఇంకా హీరో అయితే ఇక్కడ జాంగ్రీతో అంటాడు, హీరోయిన్ ఇప్పుడు జాంగ్చంగ్ టెక్నాలజీకి బాస్ అండ్ తను కంపెనీని ఫౌండేషన్ చేసింది. ఇంకా తను నీ కంపెనీలో ఎంప్లాయీ అయితే కాదు. నువ్వు అలా తన్ని మాటలంటాకి ప్రతిసారి నువ్వు పాత స్టోరీని తీసుకొచ్చి ఎందుకని చెప్పి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి హీరో అంటాడు. అయినా నీకు తెలుసు కదా తన క్యాపబిలిటీ ఏంటో, తను ఎందుకు రిజైన్ చేసేసిందో అని హీరో అయితే జాంగ్రీని అలాగైతే అడుగుతాడనమాట. అలా అడిగేసరికి అప్పుడు వెయిట్రెస్ అయితే వచ్చి, సార్ మీరు ప్యాక్ చేయమన్న ఫుడ్ ఇదిగోండి సార్, అండ్ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ 5 మినిట్స్లో అయితే వస్తుంది అని చెప్పి అంటదనమాట. ఇంకా హీరో కూడా సరే అయితే అంటాడు. ఇంకా అక్కడ ఫుడ్ అనేది తీసుకొని నేనైతే వెళ్తున్నాను అని చెప్పి జాంగ్రీతో చెప్పి అక్కడి నుంచి అయితే బయటకు అనేది వచ్చేస్తాడనమాట. అక్కడి నుంచి హీరో వెళ్ళగానే చాంగ్యూ అయితే వస్తాడనమాట. ఇంకా చాజో అయితే ఇలా అంటాడు, తాగొచ్చు కదా నువ్వు వైన్, నీకు వైన్ అంటే ఇష్టమే కదా అనగానే, నాకు తెలిసినంత వరకు మీకు ఈ ప్లేస్కి రావడం అసలు ఇష్టం లేదేమో, కానీ మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారో నేను తెలుసుకోవచ్చా అని జాంగ్రీ అయితే అడుగుతాడనమాట చాజోని. ఇంకా చాజో అయితే ఇలా చెప్తాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా, నేను నీ కోసమే వచ్చాను, నేను చూడాలని అయితే వచ్చాను, ఇదిగో నీకోసం నేను ఇది కూడా తీసుకువచ్చాను, తీసుకో అని చెప్పి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడనమాట. ఇంకా అలా వచ్చేసరికి తనైతే ఆ గిఫ్ట్ అనేది తీసి ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా ఓపెన్ చేసేసరికి అక్కడైతే నెక్లెస్ అనేది ఉంటుందన్నమాట. ఇంక ఈ నెక్లెస్ని చూసి ఇలా అయితే అంటది, ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇది ఎక్కడా కూడా దొరకదు, ఎందుకని మీరు నన్ను ఇంతలా కేర్ చేసి ప్యాంపరింగ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా అయితే అడిగేస్తుంది అనమాట జాంగ్జీ. ఇంకా అలాగ అడిగేసరికి ఇక్కడైతే చెప్తాడు, నేను నిన్ను ప్యాంపరింగ్ చేస్తున్నాను కానీ హీరో నిన్ను అలా అయితే ప్యాంపరింగ్ అనేది చేయట్లేదని నాకు అర్థమవుతుంది. చేయలేని వాడి కోసం ఆరాటపడుతున్నావు కానీ చేసిన వాడి కోసం ఎందుకు ఆరాటపడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేను నీకు ఒకటే చెప్తున్నాను, హీరో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ అనేది ఇచ్చే, నీకు కావాలంటే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తాను, ఎంత అంటే హీరో ఇచ్చిన దాని మీద డబుల్ ఇస్తాను, నీకెంత కావాలంటే అంత, నువ్వేది అడిగితే అది అనగానే ఇక్కడ తనైతే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇలా అయితే చెప్తుంది, నాకు డాంగ్యాంగ్ మెడికల్ మీద నమ్మకం అనేది ఉంది, అయినా మీరు ఇలాంటి గిఫ్ట్స్ అనేది నన్ను ఇచ్చి ఆకట్టుకోలేరు, తీసుకోండి, నేను ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఎప్పుడు తీసుకోను అని చెప్పి రిటర్న్ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా రిటర్న్ ఇచ్చేసేసరికి ఇక్కడ చాజో అయితే అంటాడు, నువ్వేమీ వరీ అవ్వకు, ఇంకా టైం అనేది తీసుకో, నేను ఎదురు చూస్తూ ఉంటాను, నీకు తెలుసలేదు నాకు చాలా అంటే చాలా ఓపిక ఎక్కువ అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరో అయితే వచ్చి ఇలా అయితే చెప్తాడనమాట, అంత ఆకలితో ఉన్నా అంత ఫాస్ట్గా ఇంత దూరం ఎలా నడిచి వచ్చేసావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తాదనమాట హీరో వంక చూసి, నాకు కోపం వస్తే అంతే, ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుంది అని చెప్పి అంటది. సరేలే
నువ్వు బాగా ఆకలితో ఉన్నట్టున్నావు, ఏమీ తినకుండా వచ్చావు కదా, నీకోసం నేను ఫుడ్ తీసుకొచ్చా ఇదిగో అని చెప్పి చూపిస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ తింటూ ఉన్నప్పుడు హీరో అయితే చెప్తాడు, జాంగ్రీ కూడా బాసే, కానీ నువ్వెందుకని తను అంతలా ఆర్గ్యుమెంట్ చేస్తే సైలెంట్గా వస్తున్నావు అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, తనకి తెలుసు నేను ఎందుకని తన కంపెనీలో రిజైన్ చేసేసి వచ్చాను అని, కానీ అయినా సరే పదే పదే అదే క్వశ్చన్ అడుగుతుంది అనగానే ఇక్కడ హీరో చెప్తాడు, నీకు తెలుసో తెలియదు జాంగ్రీ అయితే నీ మీద సీక్రెట్గా ట్రిక్స్ అనేది యూజ్ చేస్తుంది, నీకు రా మెటీరియల్స్ లేట్గా రావడానికి అంత ఇబ్బంది పడడానికి కారణం ఎవరో కాదు జాంగ్రీనే అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట హీరోయిన్కి. ఇది మాట విన్న హీరోయిన్ అయితే చాలా అంటే చాలా కోప్పడుతుంది, ఎందుకు ఈ పెళ్ళి ఇలా ఉంటుంది, నేను కంపెనీ వదిలేసినా కూడా నన్ను ఇలా టార్చర్ చేస్తుంది అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, చూసావా ఇప్పుడు కూడా నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఎమోషన్స్ ఇక్కడ రోల్ కోస్టర్లా ఉన్నాయి అనగానే, ఎందుకు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా అంటే, నీకు తెలుసు కదా నేను ఇంకా తన కంపెనీలో వర్క్ చేయట్లేదు, కానీ ఇప్పటికీ తను నన్ను ట్రాప్ చేయాలని చెప్పే చూస్తుంది, అదే నాకు నచ్చడం లేదు అని చెప్పి అంటదన్నమాట. సరేలే ఫస్ట్ నువ్వు తిను లేకపోతే చల్లారిపోయేలా ఉంది అని చెప్పి హీరో అయితే ఆ ఫుడ్ అంతా తినేమని చెప్తాడనమాట. నెక్స్ట్ డే వీళ్ళైతే ఆ పార్టీకి అయితే వెళ్తారు. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ అయితే చూస్తాడనమాట, హీరోయిన్ కూడా హీరోయిన్ అయితే చూస్తుంది. ఇంకా అందరూ పార్టీలో అయితే కూర్చునేసరికి హీరోయిన్ అయితే ఓపెన్ గెస్ట్ కింద పిలిచి ఒక స్పీచ్ అయితే ఇమ్మంటారు. ఇంకా హీరో కూడా లోపలికి అయితే వెళ్ళి అయితే చెప్తాడనమాట, నేను ఫ్యూచర్ని ఎస్టిమేట్ అయితే చేయలేను, కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అయితే చెప్పగలను, దీన్ని ఎస్టిమేట్ అంటారో లేకపోతే ప్రొడక్షన్ అంటారో అనేది నాకు తెలియదు, ఫ్యూచర్లో ఇలాంటి మెడికల్ ట్రెండింగ్స్ అండ్ మెడికల్ డెవలప్మెంట్స్ చాలా జరుగుతాయి, అలా ప్రతి ఒక్కరికి వైద్యం అనేది దక్కుతుంది, ఇదైతే నాకు తెలుసు అండ్ దీనికి నేను చాలా కష్టపడతాను, మీరు కూడా దీంతో కష్టపడాలి, ఇలాంటి ఏఐ టెక్నాలజీస్తో ఏఐ మెడికల్ ఫీచర్స్తో చాలా అంటే చాలా కష్టపడచ్చు అని చెప్పడం ఇదంతా హీరోయిన్కి అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా హీరో చెప్పే స్పీచ్ అయితే వింటూ ఉంటుంది. ఇక్కడ అలా స్పీచ్ అంతా అయిపోయాక ఇక్కడ ఎవరైనా హీరోని క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు, 10 మినిట్స్ అయితే టైం ఉంది, ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాండ్ రేస్ చేయండి అని చెప్పి అనగానే అక్కడ చాలామంది అయితే హ్యాండ్ అనేది రేస్ చేస్తారు. ఇక్కడ ఈ జడ్జి అయితే చెప్తాదన్నమాట, హీరోని ఒకరిని పిక్ చేసుకొని క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళు అడిగింది అనగానే, హీరో అయితే హీరోయిన్ హ్యాండ్ రేస్ చేయడం అనేది చూస్తాడు, కానీ హీరో మాత్రం హీరోయిన్ని పిక్ చేసుకోకుండా తన ముందున్న ఆమెను అయితే పిక్ చేసుకుంటాడనమాట. ఆమె అయితే క్వశ్చన్ అడుగుతుంది, ఇంకా హీరోయిన్ అయితే సెకండ్ టైం కూడా హ్యాండ్ రేస్ చేస్తుంది, కానీ అప్పుడు కూడా హీరో అయితే హీరోయిన్ని పిక్ చేసుకోడు, వేరే ఆమెను అయితే పిక్ చేసుకొని వాళ్ళని అయితే క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఇంకా లాస్ట్ టైం అయితే హీరోయిన్ అసలు హ్యాండ్ కూడా రేస్ చేయదన్నమాట, అందరూ హెయిర్ చేస్తారు కానీ ఇంకా హీరో అయితే ఇదంతా గమనిస్తాడు. ఇంకా గమనించి హీరోయిన్ని క్వశ్చన్ అడగమని అయితే చెప్తాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ కూడా క్వశ్చన్ అనేది అడుగుతుంది, మీరు కంఫర్టబుల్ ఎంటర్ప్రైజెస్లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ట్రెండింగ్లోకి తీసుకురావాలని చెప్పారు, కానీ మీకు ఎలా తెలుస్తుంది ఇది కంఫర్టబుల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి అని అడగగానే హీరో అయితే అంటాడనమాట ఆ మాటకి, అందుకే ఫస్ట్ బుక్స్ అనేది చదవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అందరికీ చెప్తాను అని చెప్పి. ఈ మాటకి చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే నవ్వుతూ ఉంటారన్నమాట. కానీ హీరో అయితే సీరియస్గా చెప్తాడు, మన డిసిషన్ ఏంటో మన వర్క్ ఏంటో తెలిస్తే ఏదైనా సాధించగలం, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ పవర్ అనేది ఉంటుంది, అది పెద్ద చిన్న అనేది చెప్పలేం, చిన్నది కూడా అవ్వచ్చు పెద్దది కూడా అవ్వచ్చు, కానీ మనం డిటర్మెంట్గా వర్క్ చేస్తే ఏదైనా అవుతుంది అని చెప్పగానే హీరోయిన్ అయితే థ్యాంక్ యూ అని చెప్పి కూర్చొని పోతూ ఉంటుంది. అలా కూర్చొని ఉండేసరికి ఒక నిమిషం వెయిట్ చేయి అని చెప్పి హీరోయిన్ అయితే నుంచోబెడతాడనమాట. ఇంకా అందరికైతే చెప్తాడు, తను ఎవరో కాదు, తనకి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను, తన జాంగ్ టెక్నాలజీకి సంబంధించిన జనరల్ మేనేజర్, తన పేరు జాంగ్జీ, తనకి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను, నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా, చాలా మటుకి వర్క్ అనేది కంప్లీట్ చేసింది అనగానే హీరోయిన్ కూడా నేను ఎప్పుడు మీ పేరుని తక్కువగా చేయను, మీ పేరుని నిలబెట్టేలాగే ప్రవర్తిస్తానని చెప్పి హీరోతో అయితే అంటది. హీరో కజిన్ అయితే ఇక్కడ ఏదో తింటాకని చెప్పి వస్తాడనమాట. ఇంకా అక్కడికి చాజో అయితే వస్తాడు. ఇంకా చాజోని చూసేసరికి ఏంటి మీరు ఇక్కడ అనగానే, నాకు తెలిసినంత వరకు నీ కజిన్ హీరో నీకు కాంపిటీషన్కి వచ్చేలాగున్నాడే, అయినా తను నీ శత్రువు కదా, అయినా నువ్వు ఎందుకని ఇంత నార్మల్గా ఉన్నావు, తన మాటలు వింటే తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని కూడా అర్థం అవ్వట్లేదా, నాకు కొంచెం టైం ఇస్తే మన ఇద్దరం కలిసి ఒక ప్లాన్ అనేది చేద్దాం, వాడిని ఎలా పడగొట్టాలో నాకు టైం ఇస్తావా అని చెప్పి అడుగుతాడనమాట. నీకు ఇంట్రెస్టింగ్ ఉన్నా నన్ను నమ్మినా నా దగ్గరికి రావచ్చు అనగానే ఇంకా ఆమె అయితే ఒక్క మాట కూడా మాట్లాడదు, సైలెంట్గా అయితే ఉండి ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా దూరం నుంచి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే చూస్తాడనమాట. ఇంకా అసిస్టెంట్ ట్యాంగ్ అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అయితే ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది జరుగుతుంది. చాలా కంపెనీస్ అయితే ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది పెడతారన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే వచ్చి ఇక్కడికైతే చూడొచ్చు. అలా హీరోయిన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పో పెడతారు. ఇక్కడ ఎవరినైనా అట్రాక్ట్ చేయాలని వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తారు. అలా ఒక పర్సన్ అయితే పిలుస్తాడనమాట. ఇంకా ఆ పర్సన్‌కి హీరోయిన్ వాళ్ళ ప్రాజెక్ట్ బాగా నచ్చి త్వరలోనే మీ కంపెనీకి వచ్చి విజిట్ చేస్తానని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంక ఇలా అనగానే హీరోయిన్ అయితే అంతా చూస్తూ ఉండేసరికి హీరో అయితే వస్తాడనమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు, ఇక్కడ నీకు చాలామంది ఎనిమీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈరోజు ఎనిమీ అయినవాడు రేపు ఫ్రెండ్ అవ్వచ్చు. ఈరోజు ఫ్రెండ్ అయినవాడు రేపు ఎనిమీ అవ్వచ్చు. ఏమైనా జరగచ్చు ఈ ఇండస్ట్రీలో. కానీ నువ్వు నీ నమ్మకాన్ని వెతుక్కుంటూ ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకోవాలని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే హీరోకి అయితే కాల్ రావడంతో సారీ నాకు కాల్ వచ్చింది నేను వెళ్ళి మాట్లాడాలని వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే అసిస్టెంట్ ట్యాంగ్ని అయితే హీరోయిన్ అయితే పిలుస్తుందన్నమాట. హీరో ఈ రోజు నైట్ అవైలబుల్గా ఉంటాడా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అంటాడు, ఈరోజు హీరోకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే ఉన్నాయి. 8 వరకు అతను ఫ్రీగా అయితే ఉండడు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, 8 తర్వాతైనా తను ఫ్రీగా ఉంటే నా కోసం ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేయొచ్చు కదా అని చెప్పి అడగగానే అసిస్టెంట్ ట్యాంక్ కూడా సరే నేనైతే బుక్ చేస్తాను మేడం అండ్ హీరో కూడా చెప్తానంటాడు. ఇక్కడ లీలీ అయితే ఉండేసరికి లీలీ ఒక క్లయింట్ని కలుస్తానని అయితే మాటిస్తుందన్నమాట. ఇదంతా ఇక్కడ సూ అయితే వింటాడు. సూ అయితే అంటాడనమాట, నేను కూడా మీతో పాటు డిన్నర్కి అయితే వస్తాను. నాకు కూడా ఏ ఇన్వెస్టర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది అనగానే ఇక్కడ లీలీ కూడా ఓకే అంటది. ఇంకా సూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అనేది కంప్లీట్.